तेलंगाना के वजीर फाइनेंस हरीश राव ने मेदक के रामायण पेट मंडल में डबल बेडरूम मकानात का इफ्तिताह किया और मुस्तहक खानदानों और सहाफ़ियों में मकानात के पट्टेजात को तकसीम किया। हरीश राव ने इस मौके पर मुल्क के साबिक नायब वजीर आज़म बाबू जगजीवन राम की यौम पैदाइश के ज़िमन में जगजीवन राम की तस्वीर पर गुलहाई अकीदत पेश करते हुए खिराज पेश किया। इस मौके पर रुकने असेंबली पद्मा देवेंद्र रेड्डी, कलेक्टर राज रशीद शाह और दीगर भी मौजूद थे। అందువల్ల పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి। కళ్ళ ముందు కనబడుతున్న ప్రగతిని, కళ్ళ ముందు కనబడుతున్న మార్పును చూసి మీరు ఆశీర్వదించాలి అని చెప్పి మీ అందరినీ మనసారా కోరుకుంటూ, ఇల్లు ఎవరైనా రానోళ్ళు ఉంటే కూడా బాధపడొద్దు। ఈ నెల ఇంకో 200-300 ఇల్లు రామాయణపేటకు శాంక్షన్ చేస్తాం। తప్పకుండా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళు కూడా మాకు దూరపోలేం కాదు, వచ్చిన వాళ్ళు ఏం చుట్టాలు కాదు, అందరు మనోళ్ళే। వాళ్ళకి లాటరీలు వెళ్ళింది, వాళ్ళ అదృష్టం బాగుంది। రానోళ్ళకి కూడా బాధపడాల్సిన అవసరం లేదు। ఈ నెల వాళ్ళకు కూడా శాంక్షన్ చేసి కుడి ఎడమగా వాళ్ళకు కూడా ఇల్లు అందిస్తామని చెప్పి అందరికీ కూడా మనవి చేసుకుంటూ జై తెలంగాణ। మరి గౌరవ మంత్రి గారికి మరి రిక్వెస్ట్ జరిగింది మంజూరు చేయించాల్సిందిగా। అదే విధంగా కళ్యాణ లక్ష్మి పథకం గతంలో మరి ప్రభుత్వాలు ఎవరు కూడా ఆడబిడ్డ పెళ్లి చేస్తే అక్కడ కష్టం ఉంటది, బాధ ఉంటది, అక్కడ సాయం చేయాలనేది గతంలో ఏ ప్రభుత్వాలకు కూడా లేకుండే। గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి 1,116,000 రూపాయలను పెళ్లి కానుకగా మైనార్టీ సోదరిమణులకు కావచ్చు, అదేవిధంగా అందరికీ కూడా ఈ పథకం